తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే మహతలి. అమ్మ, ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసేటప్పుడు కావచ్చు, లేదా ఎక్కడైనా పూజ చేస్తున్నామండి, లేదా దేవాలయానికి వెళ్ళాం, కాసేపు కూర్చుంటున్నాం అన్నప్పుడు ఏదైనా స్తోత్రం కానీ, ఏదైనా శ్లోకం కానీ, మంత్రాలు కానీ ఏవైనా పఠించుకోవాలని ఉందండి, కానీ మాకు ఏం పఠించాలో తెలియదు అని చాలామంది సందేహం వ్యక్తం చేశారు. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా పఠించవలసిన మంత్రాలు కానీ, శ్లోకాలు కానీ వివరిస్తారా? యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత. నమస్తశ్యై 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 నమో నమః. సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. కార్తీక మాసంలో పఠించేటటువంటి ముఖ్యమైన స్తోత్రాలు నేను ఇదివరకు చెప్పాను, కొన్ని స్తోత్రాలు చదువుకోవాలి అని. వాటిల్లో ముఖ్యమైనది తులసీ కవచము, అలాగే అరుణాచల అష్టకము, అరుణాచల అష్టకము, బిల్వాష్టకం. చెప్పాను కదా, బిల్వం దగ్గర దీపారాధన చేసి శ్రీ సూక్త పారాయణతో పాటు బిల్వాష్టకాన్ని పఠించడము. అందరికీ తెలుసు కదా బిల్వాష్టకం. తెదళంతి గుణాకారంత నేత్రం చిత్రయాయుధం, చాలా బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది, చాలా బాగుంటుంది కూడా ఆ బిల్వాష్టకం. అలాగే పరమేశ్వర పంచరత్న స్తోత్రం, పంచరత్నాలు, పంచ ప్రాణాలు, అలాగే పంచభూతాలు, ఇవన్నీ కూడా మీకు గూగుల్లో దొరుకుతాయి. కొన్ని మచ్చుక్కి నేను తప్పకుండా తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా తులసీ కవచం. ఇవన్నీ కూడా అమ్మ అసలు ఎక్కువ సమయం పట్టవు, మనకు అన్నీ కలిపితే ఒక 10 నిమిషాల లోపే ఉంటాయి. అన్ని స్తోత్రాలు కలిపితే శ్రీ సూక్తం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది, కానీ ఇప్పుడు నేను చెప్పిన మిగిలిన స్తోత్రాలన్నీ కూడా చాలా సులువుగా ఉంటాయి, చాలా తొందరగా చదువుకోవచ్చు. ముందుగా తులసీ కవచాన్ని చదివే ప్రయత్నం చేస్తాను. తులసీ శ్రీ మహాదేవి నమః పంకజధారిణి, శిరో మే తులసీ పాతు ఫాలం పాతు యశస్విని, దృశౌ మే పద్మనయనా స్త్రీ సఖీ శ్రవణే మమ, ఘ్రాణం పాతు సుగంధా మే ముఖం చ సుముఖీ మమ, జిహ్వా మే పాతు శుభదా కంఠం విద్యామయీం మమ, స్కందౌ కల్హారిణీ పాతు హృదయం విష్ణువల్లభా, పుణ్యదా మే పాతు మధ్యం నాభిం సౌభాగ్యదాయిని, కటిం కుండలినీ పాతు నారదవందితా, జననీ జానునీ పాతు జంకే సకలవందితా, నారాయణ ప్రియా పాదౌ సర్వాంగం సర్వరక్షిణి, సంకటే విషమే దుర్గే భయే వాదే మహాహవే, నిత్యం హి సంధ్యయోః పాతు తులసీ సర్వతః సదా, ఇదం పరమం గుహ్యం తులస్యాః కవచామృతం, మర్త్యానామృతార్థాయ భీతానామభయాయ చ, మోక్షాయ చ ముముక్షాణాం ధ్యాయినాం ధ్యానయోగకృత్, వశాయ వశ్యకామానాం విద్యాయై వేదవాదినాం, ద్రవిణాయ దరిద్రాణాం పాపినాం పాపశాంతయే, అన్నాయ క్షుధితానాం చ స్వర్గాయ స్వర్గమిచ్చతాం, పశవ్యం పశుకామానాం పుత్రదం పుత్రకాంక్షిణాం, రాజ్యాయ భ్రష్టరాజ్యానాం అశాంతానాం చ శాంతయే, భక్త్యర్థం విష్ణుభక్తానాం విష్ణు సర్వాంతరాత్మని, జాప్యం త్రివర్గసిద్ధ్యర్థం గృహస్థేన విశేషతః, ఉద్యంతం చండకిరణముపస్థాయ కృతాంజలిః, తులసీ కాననే తిష్టాన్నాసీనో వాజపేదిదం, సర్వాన్ కామానవాప్నోతి తథైవ మమ సన్నిధం,
మమ ప్రియకరం నిత్యం హరిభక్తివివర్ధనం యాస్యాన్మృత ప్రజానారీ తస్యాంగం ప్రమార్జయేత్ సా పుత్రల్లభతే దీర్ఘజీవనం చాప్యరోగిణం వంధ్యాయామార్జయేదంగం కుశైర్మంత్రేణ సాధకః సాపి సంవత్సరాదేన గర్భం దత్తే మనోహరం అశ్వత్థే రాజవశ్యార్థీ జపేదగ్నేశురూపభాక్ పలాశమూలే విద్యార్థీ తేజోధ్యభిముఖే ముఖోరవేః కన్యార్థీ చండికాగేః శత్రుహత్యై గృహే మమ శ్రీకామవిష్ణుగేః చ ఉద్యానే స్త్రీవశా భవేత్ కిమత్ర బహునోక్తేన శృణు సైన్యేష్య తత్వతః యం యం కామమభిధ్యాయేత్ తం తం ప్రాప్నోత్త సంశయం మమ గేహే గతస్త్వంతు తారకస్య వదేచ్ఛయా జపన్ స్తోత్రం చ కవచం తులసీగతమానసః మండలాత్ తారకం హంతా భవిష్యసి న సంశయః ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే తులసీమాహత్యే తులసీ కవచం సంపూర్ణం. చాలా విశేషం అమ్మాయి తులసీ కవచాన్ని పఠించడం వల్ల అసలు ఒకటి కాదు, రోగులకి ఆరోగ్యం వస్తుంది, సంపద లేని వారికి సంపద వస్తుంది, అశాంతిగా ఉన్న వారికి శాంతం వస్తుంది, అన్యోన్యమన్య దాంపత్యం లభిస్తుంది, సంతానం కలుగుతుంది. చాలా విశేషం. ఈ నెల రోజులు క్రమం తప్పకుండా చదువుకునే పఠించాలమ్మా సమయం సాయంకాలము ఉదయము మీ ఇష్టం. ప్రదోషంలో కూడా పఠించవచ్చు లేదా బ్రాహ్మీ ముహూర్తంలో కూడా పఠించవచ్చు. చాలా మంది బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎప్పుడని అడుగుతున్నారు. తెల్లవారుజామున 3:30 నుంచి సూర్యోదయానికి ముందు వరకు కూడా బ్రాహ్మీ ముహూర్తమే. ఈ సమయంలో పఠించవచ్చు లేదా సాయంత్రం ప్రదోష కాలంలో కూడా పఠించవచ్చు. చాలా విశేషం అమ్మ ఇది. స్తోత్రం చదువుతుంటేనే మనకు అర్థమవుతుంది ఏమేమి ఇస్తుంది అమ్మవారు తులసీమాత. అందుకని చాలా అనుగ్రహం. త్రికరణ శుద్ధిగా భక్తి శ్రద్ధలతో పఠించండి. మరి యొక్క స్తోత్రము అరుణాచల అష్టకము. ఇది చాలా చిన్నది, ఇంత సమయం కూడా పట్టదు. చాలా విశేషం అరుణాచల అష్టకం. అంటే కదలనిది అంటే అక్కడ ధ్యానంలో ఉన్నటువంటి శివుణ్ణి, అలాగే మనకి కనపడకుండా మనలోనే ఉండేటటువంటి శక్తిని కూడా జాగృతం చేసుకునేటటువంటి స్తోత్రము ఈ అరుణాచల అష్టకము. అది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చదవడం మేము చదవలేము అన్నవారు చక్కగా ఇలా ప్లే చేసుకుని విన్నా కూడా చక్కటి ఫలితం ఉంటుంది. అరుణాచల అష్టకము చాలా భక్తి శ్రద్ధలతో త్రికరణ శుద్ధిగా ఏ స్తోత్రాన్నైనా మనం పఠిస్తే అమ్మ తప్పకుండా ఫలిస్తాయి. చాలా మంది అనుకుంటారు ఈ స్తోత్రాలు చదివేస్తే వస్తాయా అని. ఖచ్చితంగా వస్తాయి కాబట్టే మన దాకా వచ్చాయి. కానీ ఎలా చదవాలి అంతే నమ్మకంతో త్రికరణములు శుద్ధిగా మనో వాక్కాయ కర్మలు. ఈ స్తోత్రాలు చదివిన 10 నిమిషాలైనా కాస్త ఫోను ఏదో పక్కకు పట్టేసి ఎవరితో మాట్లాడకుండా చక్కగా చదువుకునే ప్రయత్నం చేయండి. దర్శనాద ప్రదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే కరుణాపూరితాపాంగం శరణాగతవత్సలం తరుణేందుజటామౌళిం స్మరణాదరుణాచలం సమస్త జగదాధారం సచ్చిదానంద విగ్రహం సహస్రరథసోపేతం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం వాంఛితార్థఫలప్రదం మాం చ రక్షసురాధ్యక్షం స్మరణాదరుణాచలం
భద్రచంద్రజటాజూటం అర్ధనారీకళేబరం వర్ధమానదయాంబోధిం స్మరణాదరుణాచలం కాంచన ప్రతిమాభాసం సూర్యకోటి సమప్రభం బద్ధవ్యాఘ్రపురీ ధ్యానం స్మరణాదరుణాచలం శిక్షయాఖిలదేవారి భక్షితక్ష్వేలకంధరం రక్షయాఖిలభక్తానాం స్మరణాదరుణాచలం అష్టభూతిసమాయుక్తం ఇష్టకామఫలప్రదం శిష్టభక్తిసమాయుక్తాన్ స్మరణాదరుణాచలం వినాయకసురాధ్యక్షం విష్ణుబ్రహ్మేంద్రసేవితం విమలారుణపాదాబ్జం స్మరణాదరుణాచలం మందారమల్లికాజాతికుందచంపకపంకజైః ఇంద్రాదిపూజితాన్ దేవీం స్మరణాదరుణాచలం సంపత్కరం పార్వతీశం సూర్యచంద్రాగ్నిలోచనం మందస్మితముఖాంభోజం స్మరణాదరుణాచలం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇలా విశేషమైన స్తోత్రాలమ్మా ఇవన్నీ కూడా చక్కగా పఠించండి. అదే చెప్తున్నాను, ఇక్కడ ఏంటంటే అక్కడే ఆయన ఉంటాడు, శివుడు ఉంటాడు, ఆయన నుంచి వచ్చేదే శక్తి. మనం కూడా అంతే, మన భర్త ఉంటారు, వారి నుంచి వచ్చే చైతన్యమే కదా మన గృహ నిర్వహణ అంతా కూడా, ఈ సృష్టి నిర్వహణ అంతా కూడా అలాగే జరుగుతుంది వారి ఆదేశం మేరకు. కానీ శక్తి లేకపోతే శివుడు కదలలేడు. శివశక్తులు ఇద్దరు ఒక్కటే, వారికి కూడా వారి వేరు వీరి వేరు, వారి అర్ధనారీశ్వర తత్వం. అందుకని ఆయన ఒక చోటు ఉంటారు, ఆవిడంతా కదిలిస్తూ ఉంటుంది. ఇది మనలో కూడా శక్తి ఉంటేనే కదమ్మా మనం కదలగలిగేది, లేకపోతే ఒక చోటే కూర్చుని ఉంటాం. అందుకని చక్కగా ధ్యానం చేసుకోవడము, పంచాక్షరి మంత్రంతో ధ్యానం కూడా, ఎందుకంటే చాలా మంచి ఎనర్జీ కార్తీక మాసం అంతా కూడా ప్రకృతిలో. అందరూ దీపారాధనలు చేస్తూ ఉంటారు, అందరూ స్తోత్రాలు, చాలా ఆధ్యాత్మికంగా ఉంటారు. అందరూ ఆలోచనలు కూడా దీపాల మీదే ఉంటాయమ్మా, వేరే ఉండవు. చూడండి, ఉన్నా కూడా చిన్న చిన్నగా సాయంత్రం అయిపోతుంది, దీపం పెట్టుకోవాలి, ఉదయం అవ్వాలి అంటే అన్నిగా వేరే చింత ఉండదు. ఆ భగవంతుడి మీదే ఉంటుంది, అంతా శివుడి మీదే ఉంటుంది. నేను మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. చక్కగా ధ్యానం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకుని శివుడిని ధ్యానం చేసుకోండి. మరొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. నమస్కారం.